హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ గులాబ్ పువ్వులండి. అదే రోజ్ ఫ్లవర్ స్వీట్స్ అండి. మనం తల్లో పెట్టుకునే పూలు, దేవునికి పూజించే పూలు మాత్రమే చూసాము. ఈరోజు తినే గులాబ్ పువ్వుల్ని నేను మీకు చూపించబోతున్నానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఎంత బాగున్నాయో. అచ్చం గులాబీ పువ్వు లాగానే ఉన్నాయి కదండి. పైన క్రంచీగా ఉంటాయి, లోపల జ్యూసీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈరోజు మన కొత్త రెసిపీ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాం. నేను ఒక బౌల్ తీసుకున్నానండి. అందులో ఒక 2 కప్స్ మైదా పిండి వేసుకుంటున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి, జస్ట్ టేస్ట్ కోసం, జస్ట్ కొంచెం మాత్రమే. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా. ఆ తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం ప్రెస్ చేస్తే ముద్దలాగా ఫామ్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులో మనం కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం పిండి ఎంత బాగా కలిపితే మన రెసిపీ అంత పర్ఫెక్ట్గా వస్తాయండి. అప్పుడే మన గులాబీ పువ్వులు చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా పిండి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ నాననిద్దామండి. ఈలోపు మనం పాకాన్ని రెడీ చేసుకుందాం. ఇందులో నేను 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను, అలాగే 1.5 కప్పు వాటర్ తీసుకుంటున్నానండి. మీకు స్వీట్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ షుగర్ అంతా బాగా కలవాలి. ఇది కలుపుతూ ఉంటే కొంచెం పాకం దగ్గర పడుతుంది. ఈలోపు నేను ఇందులో ఒక ఇలాచీ వేసుకుంటున్నానండి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. చూడండి మన పాకం ఎలా ప్రిపేర్ అవుతుందో. ఇది పూర్తిగా మనకి దగ్గర పడాల్సిన అవసరం లేదండి. ముదురు పాకం రావాల్సిన అవసరం అస్సలే లేదు. జస్ట్ మనకి లేత పాకం, చూడండి, లేత పాకం పూర్తిగా రావాల్సిన అవసరం లేదు. కొంచెం జిగురుగా వస్తుంది అన్నప్పుడు దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకుందాం. చూడండి, మన పిండి బాగా నానిపోయింది. ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. దీన్ని మనం మరి కొంచెం సేపు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుందాం. ఈ పిండిని కలిపే పద్ధతిలోనే ఉంటుందండి. ఏదైనా సరే మనం పిండిని బాగా మిక్స్ చేయాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత పర్ఫెక్ట్గా మన గులాబీ పువ్వులు రెడీ అయిపోతాయి. చూడండి, ఇలా పిండి ముద్దని పొడవుగా చేసుకొని నేను చాకుతో ఒక 4 పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను, ఈక్వల్గా వచ్చేలాగా. ఇప్పుడు వీటిని మనం రౌండ్గా చుట్టేసుకుందామండి. ఆ తర్వాత పొడిపిండి వేసుకొని దీన్ని నేను చపాతీలాగా ప్రెస్ చేసుకుంటున్నాను. ఇది మనకి మందంగా ఉండకూడదండి, పల్చగా ఉండాలి, చాలా పల్చగా ఉండాలి. మన రుమాల్ రోటీ ఉంటుంది చూసారా, అది ఎంత పల్చగా ఉంటుందో అంత పల్చగా ప్రెస్ చేసుకొని ఆ తర్వాత ఒక సీసా మూత తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి. అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీసెస్ మొత్తాన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నా. చూడండి, ఇప్పుడు నేను ఇవన్నీ మనం రోజ్ ఫ్లవర్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. చూడండి, జాగ్రత్తగా చూసుకోండి.
ఇలా 1 బై 1 ఒకదాని మీద ఒకటి చూడండి, ఒకదాని మీద ఒకటి పెడుతున్నాను. ఇలా నేను 7-8 రౌండ్స్ తీసుకొని పెట్టుకొని ఇలా రౌండ్గా చుట్టుకుంటున్నానండి. చూడండి ఎలా ఉందో. అలా రౌండ్గా చుట్టేసి అంచుల్ని కొంచెం తడి చేతితోటి అంటించేసుకున్నాను. ఆ తర్వాత దీన్ని నేను సగానికి కట్ చేశానండి. సగానికి కట్ చేసి చూడండి ఎలా ఉందో ఫ్లవర్ లాగా. ఇప్పుడు ఈ రేకుల్ని మనం కిందకి ఇలా వంచుకుందాము. ఈ పెటల్స్ అన్నీ ఓపెన్ చేసుకుంటున్నానండి. ఇలాగే చూడండి, ఇలా తడి చేతితోటి ఆ లాస్ట్ కార్నర్ని అంటించేసుకోవాలి, లేకపోతే ఊడిపోయే ఛాన్స్ ఉంటుందండి. వీడియోలో చూపించే విధంగా మీరు కూడా తడి చేతితో అంటించేసుకొని ఇలా ఫ్లవర్స్ని తయారు చేసుకోండి. పెటల్స్ అన్నీ ఓపెన్ అయ్యి చూడండి ఎలా ఉందో. అచ్చం రోజ్ ఫ్లవర్ లాగా లేదండి, అందుకే వచ్చిందండి దీనికి రోజ్ ఫ్లవర్స్ అని, గులాబ్ పువ్వులు అని అంటున్నారండి తెలుగులో. చూడండి ఇలా మనం అన్నీ ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో తీసుకుంటున్నాం. ఎంత బాగున్నాయో కదండి, తెల్ల గులాబీ పువ్వులాగా చూడటానికి చాలా ముద్దుగా అందంగా కనిపిస్తున్నాయి కదా. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అవనిద్దామండి. ఆ తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న గులాబీ పువ్వుల్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. మంట ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడే లోపలంతా కుక్ అవుతుంది. నేను స్పీడ్గా చూపించానని మీరు స్పీడ్గా చేయొద్దు, స్లోగా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే రెడీ చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నా. వీడియో లాంగ్ అవుతుందని నేను మీకు స్పీడ్ పెట్టి చూపిస్తున్నానండి, మీరు మాత్రం అలా చేయకండి. లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోండి. ఆ ప్లేట్లో అన్నీ తీసి తర్వాత నేను ఇందుగా ప్రిపేర్ చేసిన పాకం ఉంది కదండి, ఆ పాకంలో వేసుకొని ఒక అరగంట నాననిద్దాం. చూడండి మన ప్లేట్లోకి గులాబీ పూలు వచ్చేసినాయండి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అంతే టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా